అంతేనా? అందరు లీడర్లు మస్తున్నారు. మా ఊరిని ఎంత నాశనం చేస్తున్నారో మాట వంటలో మాకు ప్లాట్లు ఇప్పాడు. మా తల్లి కాలు మొక్తా, మాకు పైసలు వద్దు, ఫస్ట్ ప్లాట్లు ఇప్పాడు. ఇంచుమించు 10 ఏళ్ళ ప్లాట్ తయారు చేసి ఎవరు కూడా ఇయ్యలే. ప్లాట్లు ఇప్పాడు మొత్తం. ఇది ఒక్కటే పెద్దదా. ఈరోజు పిల్లలు గుడ్డలు వేసుకొని ఉంటామా, మండి పని కాడ గుడ్డలు వేసుకున్నట్టు పాలముచ్చడం మాకు అలవాటు. గుడ్డలు వేసుకోవడం పాలముచ్చడం, అటువంటి గుడ్డలు వేసుకొని మేము ఉంటాం. ప్లాట్లు ఇప్పాడు. భయంకరంగా ఉందమ్మా. ఏం పేరు అన్న మీది? ఉప్పరమన్యం అంటారు. ఉప్పరమన్యం. కాపీ మేసి పని చేసిన, మట్టి వచ్చిన, అన్ని చేసిన, దాని షుగర్ వల్ల కాలు పోయింది. పింఛన్ వస్తుందమ్మా 4000. హరీష్ రావు కూడా వచ్చి చెప్పాడు, ఏమి కాలేదు ఇంతవరకు కూడా. మంచి మంచి వాళ్ళు వచ్చి చెప్పాను కానీ పాములు మాది వస్తుందా రావో పోనీ కానీ ప్లాట్లు ఇప్పించాలి. కొట్టేసిరా పింఛను? ఓకే. నాయన ఉన్నాను దినాలు వచ్చింది, ఇంకా మళ్ళీ కొట్టేసిరి. నా బాగా కాలు లేవు చేతులు అంటే నీకేమైంది బాగా ఉండవు కదా, నేను కూలిపోవా అంటారు. కాలు లేబా షుగర్ బీపీ అవి వచ్చి బెడ్ గుడక ఫిల్టర్ చేసిండ్రు హైదరాబాద్ లా ఈ నిమిషులా. నీకేమైంది భార్య ఉన్నట్టు అంటారు. కొడుకులు అట్లా మాట్లాడతారు. మాట్లాడతలేమ్మా. మా ఊరైతే మాకైతే ఉండలేకపోతున్నాం. మా పిల్లలు మా ఊర్లో తప్పకుండా అందుకే వచ్చి వస్తాం కానీ పోదాం హైదరాబాద్ పోదాం, లొల్లి పెడదాం, పని చేద్దాం. అట్లేం లేదు, లేకపోతే ఉట్టికినారు ఎవరు. అది లేపుతాం. థ్యాంక్ యూ అమ్మా, నిన్నే తలుచుకుంటాం. అదే కదా, కలుస్తాను. అదే వాళ్ళు ఎక్కడో పెట్టిరట. రండి, నిన్న వచ్చి చూసిరు కదా. మీ పేరేమన్నారు? యాదవ్, రామచంద్ర యాదవ్. రండి దాన్న ముందుకు రా, లెఫ్ట్కి రా. పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఉండండి ఉండండి. ఇంట్లో ముందట నీళ్ళు వెనక నీళ్ళు. వాళ్ళు అక్కడ కట్టుకోవడానికి వాళ్ళతో స్తోమత లేదు. కనీసం ప్లాట్ అనాలా చేస్తే ఏదన్నా. విజయనట నేడే అంతే కదా. మీరు వాడిని చూపియండి ఎక్కడుందో. ఇటంతా నీళ్లు వెనుకకు వచ్చేసినాయి కదా అంతా. ఇదేనా అన్న? ఆంజనేయ స్వామి రాములు. అయ్యో, ఇక్కడ నుంచి అన్న అందరు ఇడిచిపెట్టేసిరా? ఉన్నారా? అంతేనా? నేను వచ్చి 10 ఏళ్ళు అయిందా? కరెక్ట్. బతుకమ్మ అప్పుడేమో ఊటి ఆడుకొని పోయినాం మనం. సమస్యలు ఏం చెప్పలే నేను కదా. మేడం ఇక్కడ ఉన్నాయి మేడం.
వీళ్ళల్లా ఉన్నోళ్ళే మీరు ఇదంతా ఇంట్లో ఉన్నోళ్ళే. ఇక ఇళ్ళంతా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన కంటే ఉన్నాం మేడం మొత్తం అందరు ఇక్కడే ఉంది. ఒకరికి వస్తారంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలకి పిల్లలు అయిపోయింది ఇంతవరకు లేవలే 20 ఏళ్ళు అయిపోయింది 20 సంవత్సరాలు. ఏంటది మేను ఏమి ఇవ్వలే. వీళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ. ఆటోలు లేక ఏం లేక ఇక్కడే ఉండదు. ఏ వసతులు లేక ముందుకు పోదంటే కూడా లేదు పరిస్థితి. ఎమ్మెల్యే గారు రాలే కొత్త ఆయన వచ్చి డిమాండ్ చేశారు. 2 నెలలకే లేస్తాం. మీరు మాకు ఓటింగ్ లీడ్ ఇస్తే 2 నెలల మేడం టెంపుల్ ఇక్కడ సెంటిమెంట్ మేడం ఆంజనేయ టెంపుల్ మాత్రం చెప్తా అని చెప్పారు. వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, సర్పంచ్ ఎంపీటీసీ గెలిపియండి. మొన్న పోయి అడిగితే మళ్ళీ సర్పంచ్ పెడుతురా, సర్పంచ్ ఎంపీటీసీ గెలిపియండి అప్పుడు ఇస్తాం మేడం. ఎవరు మెగారెడ్డి గారా? అచ్చా ఇది మన మసూన్ రెడ్డి సాబ్. ఇదే లాస్ట్ ఇల్లా ఉన్నారా ఇంటోళ్ళు? అమ్మ నమస్తే. నిద్రపోయినావు, లేపుతున్నాం, పండుకున్నావు. మీ ఇల్లు ఎట్లుంది? చూద్దామని వచ్చిన నీళ్ళు ఇడిదాకా వచ్చినాయి కదా అని. ఎట్లుంది పరిస్థితి? రానా లోపలికి? హలో హలో, ఏం కనబడుతుంది నీకు? చీకట్లో చదువుకుంటున్నావు సీరియస్గా? అదే ఏం బేటా కంపాసా? ఇంత పొద్దు కనిపించిందా? ఇక్కడ నీళ్ళు దగ్గరకు వచ్చినాయి కదా, ఇబ్బంది అవుతుందారా? మీరేం చేస్తారు? స్కూల్ పని. ఎక్కడ బయటనా? బయటకు చూద్దాం ఒకసారి. బాయ్. ఏ క్లాస్ నువ్వు?